ప్రజలందరికీ నమస్కారం అండి. ఆలోచించి ఓటు వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న పరిపాలన ఎట్లా ఉందో, నెక్స్ట్ పరిపాలన ఎలా ఉండాలో చూసుకొని ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ఆలోచన చేసుకొని మనకు కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు కావాలి మన పిల్లలకి, మన డెవలప్మెంట్ అనేది చూసుకోవాలంటే ఇట్లాంటివి చూసుకోవాలి. ఏదో ఫ్రీ ఇస్తున్నారు కదా అని మనం ఫ్రీల కోసం ఎగబడి ఉన్నాం అనుకోండి, రేపొద్దున మన పిల్లలు కూడా మనతో పాటు మనం ఎట్లా రోడ్ల మీద బతుకుతున్నామో రేపు కూడా వాళ్ళు కూడా అలానే బతుకుతారు. అట్లాంటిది కాకుండా డెవలప్మెంట్ పరంగా మనకి కంపెనీలు రావాలి, మన పిల్లలకి జాబులు రావాలి. నేనైతే నాకు 2 పిల్లలు, వాళ్ళు చదువులు అయిపోయి వీళ్ళు ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటూ సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి, అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకా నేనైతే వలస వెళ్ళిపోయాను ఆల్రెడీ. నేను వేరే ఊర్లో ఉంటున్నాను, ఇప్పుడు ఇక్కడ వేరే రాష్ట్రంలో ఉంటున్నాను. ఇక్కడ ఉండలేక, ఎందుకంటే నోరు విప్పి మాట్లాడదామంటే ఎప్పుడు ఏ కేసు పెట్టి ఎప్పుడు మళ్ళీ జైల్లో పెడతానని భయం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళందరినీ పోషించుకోవాలి. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాను అనుకోండి, వీళ్ళు వచ్చేసి పిల్లలు రోడ్డు మీద పడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పటి వరకు బయటపడలేదు. కాకపోతే ఏంటంటే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నాను, అసలు ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే రోడ్డు మీద తిరగడానికి లేదు. ఇంకా ఒకప్పుడు బ్రిటిష్ పాలన అనేవాళ్ళు, మా నాన్నవాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు కనపడ్డ రోడ్డు మీద కొట్టేటవాళ్ళు. అంటే అప్పుడు అడవుల్లో పొలాల్లో దాక్కుండా ఉండేవాళ్ళు. రోడ్డు మీద రావాలంటే అంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కన్నా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఇంక అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకా అక్కడ కూడా బార్కెట్లు పెట్టేసి బందీకాలంలో చేసి బానిసలుగా తయారు చేస్తారు. ఈ దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని నెక్స్ట్ వచ్చే రోజుల్లో మంచి ప్రభుత్వాలు రావాలని, ఇంత ముందు చూసాం కదా, ఒక నాయకుడిని మంచిగా పరిపాలించాడో లేదు, మనం ఆల్రెడీ డెవలప్మెంట్ ఏంటనేది చూపించారు ఆ నాయకుడు. ఆయన ఇంకొక వ్యక్తితోటి కూటమి పెట్టుకొని ఇంకో పార్టీతోటి ముందుకెళ్తున్నారు. వాళ్ళు వస్తే బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. వాళ్ళు రావాలి కూడా. మంచిదండి, మంచి నిర్ణయం తీసుకున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ నీచ నియంకృత పరిపాలన పోవాలంటే ఇంకొక పార్టీతోడైనా పొత్తు పెట్టుకోవచ్చు. దీనివల్ల లాస్ ఏం లేదు. వీళ్ళిద్దరు తీసుకున్న, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, మంచిగా ఉంది కూడా. రానున్న రోజుల్లో పబ్లిక్కి మంచి చేస్తారని చెప్పి నమ్మి వాళ్ళని ఆదరిద్దామని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం పబ్లిక్ అందరూ కూడా ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. టీడీపీ జనసేన ప్రభుత్వం చాలా మంచి పరిణామం, దాంట్లో ఇదేం లేదు. ఇవాళ ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వం ఎలా ఉందంటే కళ్ళబొల్లు కథ చెప్పి నంగనాసి మాట్లాడి గరీబులు అన్నం అంటారు. గంజి నీళ్ళు కూడా కరువు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ మోటార్ ఫీల్డే ఉంది, ఆటో వర్కర్లకు డబ్బులు ఇస్తామంటున్నారు. అవి ఎంతవరకు ఇస్తాడు? ఇచ్చేంత మాత్రంలో ఈ యొక్క ఫైన్లు ఎంత వేస్తాడు, వాటికి కేసులు ఎన్ని కడుతున్నారు? అసలు ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం ఎందుకు, ఈ కేసులు రాయటం ఎందుకు? వాడు ఇచ్చే 10,000కి వీడు దాదాపు లెక్క 30,000 40,000 కడతాను వీడు, ఈ కట్టేవాడు లెక్క. ఇవాళ లారీ ట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఈ ఇసుక రేట్లు పెరగటానా? ఒకప్పుడు ఫ్రీ ఇసుక ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేలాక అది కిరాయిలు అవి కలుపుకొని 1,800 2,000 రూపాయలు ఇసుక వచ్చేది. ఇవాళ వచ్చేలాక ట్రాక్టర్ వచ్చేసి 6,000 అవుతుంది, లారీ వచ్చేలాక 8,000 9,000 అవుతుంది. ఇవన్నీ కట్టలేక బిల్డింగ్లు వర్కులు కూడా ఆగిపోయినాయి. తద్వారా ఈ లేబర్ మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఇతర వాళ్ళకి పోయి పనిచేసుకోవాల్సి వచ్చింది, కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండేవాడు కనపట్టలేదు. తర్వాత ఈ కరెంట్లు మంగళవాళ్ళకి డబ్బులు, సాగరాళ్ళకి డబ్బులు. దొరకట్లేదంటే ప్రభుత్వం చేసేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి, ఇటు చేసేది ఒకటి చేస్తున్నారు. రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి ఉప్పు పప్పు మళ్ళీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి, నూనె అన్నీ కూడా పెరిగిపోయినాయి. దానివల్ల ఈ ప్రభుత్వం పద్ధతి బాగాలేదని అనుకుంటున్నారు కదా. చంద్రబాబు వస్తే 100కి 100 పాయింట్లు కూడా కరెక్ట్. అది చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 120 రూపాయలు వాటరు, పర్ఫెక్ట్ మందు. ఇది 130 రూపాయల మందు 200 రూపాయలు దింగి మా జీవితాలని నాశనం చేసి, నా ఫ్రెండ్స్ మొత్తం 70 మంది చనిపోయారు. ఇప్పటికి 70 మంది నా ఫ్రెండ్సే చనిపోయారు. ఏంటన్నా ఇది? ఈ మందు తాగి జగనే చంపేస్తున్నాడు. చాలా సహాయం రాలేదు, మాకే కాదు మాలాంటి ముసలికి ఎవరికి రాలేదు. పెన్షన్ ఒకటి వస్తుంది, అదొకటే మెచ్చుకోవాలి. ఇంటికి వచ్చి వాలంటరీ ఇస్తుంది, అదొక్కటే గొప్పదనం. ఇంకంతకంటే గొప్పదనం ఏమీ లేదు. అన్నీ మండిపోతున్నాయి రేట్లు. మా అలాంటి వాళ్ళు తినడానికి లేదు, ఒక పూట తింటున్నాం. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితి చూస్తే కనుక ఆంధ్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు అనేది లేవండి. నేను కూడా ఒక యువకుడిని,
ఇక్కడ యూత్కి అసలు జాబులు లేవు. ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. నేను కూడా హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్లో ఉండి చేస్తున్నా జాబ్. ఇక్కడ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అవి డౌన్ ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్ట్స్ అవి డౌన్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉద్యోగం ట్రై చేస్తున్నా సరే ఉద్యోగాలు అనేవి లేవు. ఇక్కడ ప్రభుత్వం అనేది వేస్ట్, పట్టించుకోవట్లేదు. జగన్ ప్రభుత్వం అనేది చాలా చండాలమైన ప్రభుత్వం. ఎందుకంటే జగన్ అనేది ఏం చెయ్యట్లేదు. ఇక్కడ ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. ఏంటంటే రంగులు వేస్తున్నాడు. ఆ రంగులు వేసి జనాలకి ఏదో చూపిద్దామని చూస్తున్నాడు. ఇంకా డెవలపింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సినిమాలకు వెళ్తే మాలాంటి యూత్ అందులో థియేటర్లో అయితే ఇది కాదు అభివృద్ధి అని కామెడీగా చేస్తున్నాడు. ఇది విషయం. సిబిఎన్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుందండి. 2019 వరకు బాగుంది ప్రభుత్వం, 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రభుత్వం బాగుంది. ఆయన చేశాడు, ఎంతో కొంత చేశాడని జనానికి కూడా తెలుసు. మీరు ఎగ్జాంపుల్గా చూస్తే ఆయన చేశాడో లేదని మీకు కూడా తెలుసు. ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్లో మన ఫ్లైఓవర్ చూస్తే ఎవరు కట్టించింది ఆయన, రంగులో పూసుకుంది ఈయన జగన్ గారు. ఏం చేశాడు? ఏమీ చేయలే. ప్రభుత్వంలో అసలు ఏ మార్పు లేదు. ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే కనుక ఇంకో బీహారే ఇది.